హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్లీ ఛానల్. ఈరోజు సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే సెలబ్రేటెడ్ ఆన్ 18 జూలై. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూలై 18 నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేగా జరుపుకుంటుంది. అంతర్జాతీయ ప్రజాస్వామ్యం కోసం చేసిన పోరాటానికి మరియు శాంతిని ప్రోత్సహించడానికి ఆయన చేసిన కృషిని ఈరోజు గుర్తించింది. ఫస్ట్ నెల్సన్ మండేలా డే అబ్జర్వ్డ్ ఇన్ న్యూయార్క్. ఫస్ట్ నెల్సన్ మండేలా డే న్యూయార్క్లో 18 జూలై 2009లో పాటించారు. యునైటెడ్ నేషన్స్ 10 నవంబర్ 2009 జూలై 18 నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేగా ప్రకటించింది. నెక్స్ట్ వన్, మైక్రోసాఫ్ట్ అక్వైర్స్ సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ రిస్క్ ఐక్యూ ఫర్ $500 M. మైక్రోసాఫ్ట్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ రిస్క్ ఐక్యూని 500 మిలియన్కు కొనుగోలు చేయడం జరిగింది. మాల్వేర్, స్పైవేర్, ఇంకా మొబైల్ యాప్ సెక్యూరిటీ వంటి సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ని అందించే రిస్క్ ఐక్యూను కొనడానికి మైక్రోసాఫ్ట్ ఒప్పందం చేసుకుంది. మైక్రోసాఫ్ట్ 365 డిఫెండర్, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ డిఫెండర్, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ సెంటినల్ సహా మైక్రోసాఫ్ట్ యొక్క క్లౌడ్ నేటివ్ సెక్యూరిటీ ప్రోడక్ట్స్తో ఈ రిస్క్ ఐక్యూ సర్వీస్ అండ్ సొల్యూషన్స్ వీటిలో చేరుతాయి. ఈ రిస్క్ ఐక్యూ ద్వారా అనలైజ్ థ్రెట్స్ అంటే బెదిరింపులను అనలైజ్ చేసి ఈ రిస్క్ ఐక్యూ సెక్యూరిటీ ఇష్యూస్ని డిటెక్ట్ చేయడంతో పాటు కంపెనీస్ యుఎస్ పోస్టల్ సర్వీస్, BMW, ఫేస్బుక్, అమెరికన్ ఎక్స్ప్రెస్లను కస్టమర్స్గా చేస్తుంది. రిస్క్ ఐక్యూ 2009లో స్థాపించబడింది. సెక్యూరిటీ థ్రెట్స్ని అనలైజ్ చేయడంలో ముఖ్యమైనదిగా ఇది మారడం జరిగింది. మైక్రోసాఫ్ట్ గురించి చూసుకుందాం. CEO అండ్ చైర్మన్ సత్య నాడెల్లా. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్, యునైటెడ్ స్టేట్స్. US, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ టు ఫార్మ్ న్యూ క్వాడ్ గ్రూపింగ్. US, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ కొత్త స్క్వాడ్ గ్రూప్ని ఏర్పాటు చేశాయి. ఇది ఎందుకంటే ప్రాంతీయ కనెక్టివిటీని, స్థిరత్వాన్ని మరియు శాంతిని బలోపేతం చేయడానికి ఈ క్వాడ్ గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ లొకేషన్ వల్ల వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈస్ట్ అండ్ సౌత్ పాకిస్తాన్, వెస్ట్న ఇరాన్, నార్త్లో తజికిస్తాన్, నార్త్ ఈస్ట్లో చైనా ఉండడం దీనికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. హర్యానా టు ఇంట్రడ్యూస్ 1 బ్లాక్ 1 ప్రోడక్ట్ స్కీమ్. హర్యానా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో స్మాల్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడానికి 1 బ్లాక్ 1 ప్రోడక్ట్ అనే స్కీమ్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి బ్లాక్ను కొంత ఇండస్ట్రియల్ విజన్తో కనెక్ట్ అవ్వి ఉండడానికి ప్రభుత్వం వేగంగా పనిచేయడం జరుగుతుంది. కామన్ సర్వీసెస్, ల్యాబ్ టెస్టింగ్, ప్యాకేజింగ్, ట్రాన్స్పోర్టేషన్, అకౌంటెన్సీ కోసం క్లస్టర్స్లోనే ఏర్పాటు చేయబడతాయి. MSME కింద ఇంప్లిమెంట్ అయిన హర్యానా ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ స్కీమ్ దేశవ్యాప్తంగా ఒక మోడల్గా ముందుకి నిలిచింది. హర్యానా గురించి చూసుకుందాం. హర్యానా క్యాపిటల్ వచ్చేసి చండీగఢ్. గవర్నర్ బండారు దత్తాత్రేయ. చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్. IOA names BK Sinha as press attaché of India's Olympic contingent. July 3rd జూలై 3న ప్రారంభమయ్యే టోక్యో క్రీడల్లో
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన బీకే సిన్హాని డ్యూయల్ రోల్ ఆఫ్ సెక్యూరిటీ మరియు కంట్రీస్ కాంటింజెంట్గా ఈ బీకే సిన్హాను ప్రదర్శించనున్నారు. ఈ బీకే సిన్హా మాజీ డీజీపీ హర్యానా, ఇంకా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ గ్రహీత. టోక్యోలో జరిగే ఈ అథ్లెట్స్లో 119 అథ్లెట్స్తో సహా 228 స్ట్రాంగ్ కాంటింజెంట్ ఒక బృందంగా కూడి ఇండియా ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చి నారాయణ రామచంద్రన్. స్థాపించిన సంవత్సరం 1927. నెక్స్ట్ వన్, 35% ఆఫ్ ఇండియాస్ టైగర్ రేంజెస్ ఆర్ అవుట్సైడ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. భారతదేశపు పులి శ్రేణులలో 35% రక్షిత ప్రాంతాలు వెలుపల ఉన్నాయి. మానవ జంతు సంరక్షణ ప్రపంచంలో 75% అడవి పిల్లి జాతులను ప్రభావితం చేస్తుందని WWF UNEP రిపోర్ట్ నివేదిక తెలిపింది. ఏ ఫ్యూచర్ ఫర్ ఆల్, ఏ నెసెసిటీ ఫర్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కోఎగ్జిస్టెన్స్ అనే నివేదిక పెరుగుతున్న మానవ వన్యప్రాణుల యుద్ధాన్ని పరిశీలించింది మరియు సముద్ర మరియు రక్షిత ప్రాంతాలు వరల్డ్ వైడ్గా 9.67% అని కనుగొన్నారు. గూగుల్ క్లౌడ్ లాంచెస్ సెకండ్ క్లౌడ్ రీజియన్ ఇన్ ఇండియా. గూగుల్ క్లౌడ్ ఇండియాలో 2వ క్లౌడ్ రీజియన్ను ప్రారంభించింది. ఢిల్లీ NCR మరియు పబ్లిక్ సెక్టర్ ఇన్ ఇండియా మరియు అక్రాస్ ద ఏషియా పసిఫిక్. ఢిల్లీ NCR వినియోగదారుల కోసం మరియు ప్రభుత్వ రంగం మరియు ఏషియా పసిఫిక్ రీజియన్ కోసం ఇది ప్రారంభించడం జరిగింది. గూగుల్ క్లౌడ్ ద్వారా లో లేటెన్సీ మరియు అధిక పనితీరుతో ప్రయోజనం పొందడానికి ఇది ప్రారంభించారు. ఈ కొత్త గూగుల్ క్లౌడ్ రీజియన్ ఇండియాలో ముంబై తర్వాత 2వదని చెప్పొచ్చు. ఏషియా పసిఫిక్లో ఇది 10వ స్థానంలో ఉంది. టోటల్గా చూసినట్లయితే 26 గూగుల్ క్లౌడ్ ప్రాంతాలు ఉన్నాయి. గూగుల్ గురించి చూసుకుందాం. గూగుల్ CEO సుందర్ పిచాయ్. గూగుల్ ఫౌండెడ్ ఇన్ 4th September 1998, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్. ఫౌండర్స్ వచ్చి లారీ పేజ్, సర్గే బ్రిన్. బంగ్లాదేశ్ నోబెల్ లారియట్ మొహమ్మద్ యూనస్ టు గెట్ ఒలింపిక్ లారియల్. బంగ్లాదేశ్ నోబెల్ శాంతి బహుమతి విజేత మొహమ్మద్ యూనస్ ఒలింపిక్ లారియల్ను టోక్యో గేమ్స్ వద్ద ఈ అవార్డును అందుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని తగ్గించినందుకు ప్రశంసలు పొందిన యూనస్ అభివృద్ధి కోసం క్రీడల్లో ఆయన చేసిన కృషి గౌరవించతగ్గది. ఆయనకు July 23 టోక్యో 2020 ఓపెనింగ్ సెరమనీలో ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒలింపిక్ లారియల్ అవార్డుని 5 years ago క్రీడల ద్వారా విద్య, శాంతి మరియు అభివృద్ధిలో చేసిన కృషిని బట్టి దీన్ని ఇవ్వడం జరుగుతుంది. 2016 రియో గేమ్స్లో కిప్ కేనో అనే కెన్యా మాజీ ఒలింపియన్కు మొట్టమొదట ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. ఇండియాస్ పాయల్ కపాడియా విన్స్ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్ ఇన్ కేన్స్ 2021. డైరెక్టర్ పాయల్ కపాడియాస్ ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్. 74th కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021లో ఇండియాకు చెందిన డాక్టర్ పాయల్ కపాడియా గోల్డెన్ ఐ ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును గెలుచుకున్నారు. ముంబైకి చెందిన చిత్ర నిర్మాత పండుగల యొక్క 28 డాక్యుమెంటరీస్ చేయడం ద్వారా ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఈ అవార్డు 2015లో లాస్కామ్ బెర్టుసెల్లి ఈ అవార్డును స్థాపించారు.
నెక్స్ట్ వన్, ఏ న్యూ బుక్ టైటిల్ ద ఇండియా స్టోరీ బై బిమల్ జలాన్. ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ ద ఇండియా స్టోరీ అనే పేరుతో కొత్త పుస్తకం రాశారు. ఇది ఆర్థిక చరిత్రపై మరియు రాజకీయ ఆర్థిక వ్యవస్థపై పాఠాలు అందించడం దీని లక్ష్యంగా చెప్పుకోవచ్చు. బియాండ్ ద మెట్రిక్స్ ఆఫ్ ఎకానమీలోని ఇండియా ఆర్థిక విధానాల గురించి వ్రాయడం జరిగింది. ఇండియా దెన్ అండ్ నౌ, ఇండియా ఎహెడ్ అనే పుస్తకాలను కూడా ఆయన రచించారు.